న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఉత్కలాంధ్ర ప్రాంత ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ 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 నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో 51వ వార్షికోత్సవ నవరాత్రి యాత్ర మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రి సందర్భంగా నిర్వహించే ఈ మహోత్సవాలు 9 రోజులపాటు వైభవంగా కొనసాగనున్నాయి. ఆలయం పరిసరాలు భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఉత్సవాల తొలి రోజు పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రదీపన చేసి నవరాత్రి మహోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. వేదమంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన పూజా కార్యక్రమాలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడం ఎంతో ఆనందకరమని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం అమ్మవారి కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.